శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజు వాస్తులక్షణలక్షితమైన దుర్గంలో నివసిస్తూ దేవతా పూజనం, ప్రజాపాలనం, దుష్ట శిక్షణం, దానం చేయుచుండవలను. దేవాది ధనాన్ని అపహరించిన రాజు ఒక కల్పం వరకు నరకంలో పడి ఉండను. రాజు దేవపూజా తత్పరుడై దేవాలయాలను కట్టించాలి. దేవతా స్థాపన చేసి దేవాలయ రక్ష చెయ్యాలి. దేవతా విగ్రహాలను మట్టితో కూడా చేయవచ్చు. మట్టితో చేసిన విగ్రహం కంటే దారు నిర్మితము, దానికంటే ఇటుకలతో చేసినది, దానికంటే శిలా నిర్మితము, దానికంటే సువర్ణ నిర్మితము, దానికంటే రత్నమయము పవిత్రమైనది. భక్తిపూర్వకంగా దేవాలయ నిర్మాణం చేయవాడు భుక్తిముక్తులు పొందును. దేవాలయంలో చిత్రములు గీయించాలి, గీత వాద్యాదులు ఏర్పరచాలి, అందమైన వస్తువులను దానం చేయాలి, తైల ఆజ్య మధు క్షీరాదులతో దేవతాభిషేకం చెయ్యాలి. ఇట్లు చేసిన వాడు స్వర్గం పొందును. బ్రాహ్మణులను పాలించి వారికి సన్మానం చెయ్యాలి. వారి ధనం లాక్కొనరాదు. బ్రాహ్మణుని ఒక బంగారు నాణెం కానీ, గోవును కానీ, ఒక అంగుళం భూమి కానీ అపహరించిన రాజు మహాప్రళయం వరకు నరకంలో పడి ఉండను. అనేక పాపకృత్యాలు చేయిచు దురాచారవంతుడుగా ఉన్న బ్రాహ్మణుని కూడా ద్వేషించరాదు. బ్రహ్మహత్యను మించిన పాపం లేదు. ప్రభావశాలి అగు బ్రాహ్మణుడు తలుచుకుంటే దేవత కాని వారిని దేవతగా చేయగలడు. దేవతను కూడా పదవీచ్యుతం చేయగలడు. అందుకే సర్వదా అతనికి నమస్కారం చెయ్యాలి. రాజు చేసిన అధర్మానికి బ్రాహ్మణ స్త్రీ ఎడవవలసి వచ్చినట్లయితే అతని రాజ్యము, వంశము సర్వము నశించను. అందుకే ధర్మపరాయణుడగు రాజు పతివ్రతలకు మంచి రక్షణ కల్పించాలి. స్త్రీ గృహకర్మల యందు నిపుణురాలై సంతుష్టురాలై ఉండాలి. ఆమె ఇంటిలోని అన్ని వస్తువులను పరిశుభ్రంగా ఉంచాలి. ఖర్చు చేయుటలో సంయమవంతురాలై ఉండాలి. తండ్రి కన్యకను ఎవరికి ఇచ్చినో అతడే ఆమెకు పతి. ఆమె సర్వదా తన పతికి సేవ చెయ్యాలి. భర్తృ మరణానంతరం బ్రహ్మచర్యాన్ని పాలించుకొను స్త్రీ స్వర్గానికి వెళ్ళను. ఆమె ఇతరుల గృహాల్లో నివసించకూడదు. కలహముల నుండి దూరంగా ఉండాలి. భర్త పరదేశం నందున్న స్త్రీ అలంకరించుకొనకూడదు. సర్వదా అతని హితమునే కోరుచు దేవతారాధనం చేయుచు ఉండాలి. కేవలం మంగళార్థమై సౌభాగ్య చిహ్నంగా 2-3 అలంకారాలు మాత్రమే ధరించాలి. మరణించిన భర్త చితిపై అగ్నిప్రవేశం చేసిన స్త్రీ కూడా స్వర్గం చేరును. లక్ష్మిని పూజించుట, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుట స్త్రీకి కర్తవ్యం. కార్తీక ద్వాదశి నాడు విష్ణువును పూజించి వత్స సహిత గోదానం చెయ్యాలి. సావిత్రి తన సదాచార వ్రతముల ప్రభావం చే తన భర్తను మృత్యువు నుండి రక్షించుకొనగలిగింది. మార్గశిర శుక్ల సప్తమి నాడు సూర్యుని ఆరాధించుటచే స్త్రీ పుత్రులను పొందును. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రాజధర్మములు పుష్కరుడు పలికెను. రాజు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క అధిపతిని నియమించాలి. 10 గ్రామాలకు ఒక అధ్యక్షుని, 100 గ్రామాలకు మరొక అధ్యక్షుని నియమించాలి. వారందరిపైన మొత్తం రాష్ట్రానికి శాసకుడుగా ఒకరిని నియమించాలి. వారందరికీ వారి వారి పనులను బట్టి వేరువేరుగా భృతిని నిర్ణయించాలి. గూఢచారుల ద్వారా ప్రతిదినం వారి ప్రవృత్తులను గురించి తెలుసుకుంటూ ఉండాలి. గ్రామంలో ఏదైనా దోషం ఉత్పన్నమైతే గ్రామాధిపతి దాన్ని పరిష్కరించాలి. తాను పరిష్కరింపజాలకున్నచో గ్రామాధిపతి వద్దకు వెళ్ళి ఆ విషయాలన్నీ అతనికి తెలపాలి. విషయమంతను తెలుసుకున్న పిమ్మట గ్రామాధిపతి ఆ దోషాన్ని పరిష్కరించుటకు ప్రయత్నించాలి. రాజ్యం సురక్షితంగా ఉన్న ఎడలనే రాజుకు దాని నుండి ధనాదులు లభించును. ధనవంతుడే ధర్మంను ఆర్జించగలుగును. అతడే కామసుఖాలను అనుభవించగలుగును. ధనం లేనిచో గ్రీష్మం నందు నదుల నీరు ఎండిపోయినట్లు కార్యములన్నీ విఫలములైపోవును. ఈ ప్రపంచం నందు పతితునికి దరిద్రునికి భేదం లేదు. పతితుని చేతి నుండి ఎవరు ఏ వస్తువును తీసుకొనరు. దరిద్రుడు కూడా ఏమీ లేనివాడొకటి ఇతరులకు ఏమీ ఇవ్వజాలడు. భార్య కూడా దరిద్రుని మాట వినదు. అందుకే రాష్ట్రంను పీడించి దాన్ని నిస్సారం చేయి రాజు చిరకాలం నరకంలో ఉండును. ఎట్లు గర్భవతి అయిన స్త్రీ తన సుఖం కొరకు చూచుకొనక గర్భస్థ శిశువు క్షేమానికై ప్రయత్నించునో అట్లే రాజు కూడా ప్రజారక్షణంనే సర్వదా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజలను రక్షించజాలని రాజు యజ్ఞము తపస్సు చేసి ఏమి ప్రయోజనమో? ప్రజలను బాగుగా రక్షించువాని గృహమే స్వర్గము. ప్రజలు కష్టపడుచున్న రాజు గృహమే నరకము. ప్రజల పుణ్యపాపాల్లో 6వ వంతు రాజుకు చెందును. రక్షించుటచే ప్రజల పుణ్యం నందలి 6వ భాగం పొందినట్లే రక్షించకపోవుటచే వారి పాపంలోని 6వ వంతు కూడా పొందును. పరస్త్రీ లంపటులకు దురాత్మల నుండి పతివ్రతలను రక్షించడం రాజధర్మం. రాజు బంధువుల చేతను, చోరుల చేతను, అధికారుల చేతను పీల్చివేయబడుచున్న ప్రజలను రక్షించాలి. ప్రజలను బాగుగా రక్షిస్తే వారు రాజుకు ఉపయోగపడదురు. ప్రజలను రక్షించకపోతే వారు పైన చెప్పిన రాజ బంధ్వాదులకు గ్రాసమైపోదురు. అందుకే రాజు దుష్టులను శిక్షించి శాస్త్రోక్త ప్రకారం ప్రజల నుండి పన్ను తీసుకోవాలి. రాజ్యం నందలి సగము ఆయవము
అయమును కోశాగారంలో రక్షించి సగం బ్రాహ్మణులకు ఇవ్వాలి. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు దాన్నంతా గ్రహించి 4వ వంతు క్షత్రియులకు, 8వ భాగం వైశ్యులకు, 16వ భాగం శూద్రులకు ఇవ్వాలి. ధనమును ధర్మానుసారంగా సత్పాత్రులకు దానం చెయ్యాలి. అసత్యం పలుకువాన్ని దండించాలి. వాని ధనంలో 8వ వంతు దండంగా తీసుకోవాలి. స్వామి ఎవరో తెలియని ధనమును రాజు 3 సంవత్సరముల పాటు తన వశంలో ఉంచుకోవాలి. 3 సంవత్సరములలోగా ధనస్వామి వచ్చినచో ఆ ధనాన్ని అతడు తీసుకునవచ్చు. ఆ సమయం దాటితే ఆ ధనం రాజధనం అయిపోవును. 3 సంవత్సరాల లోపున వచ్చి ఇది నా ధనము అని చెబుతూ ధనస్వామి దాని స్వరూపము, సంఖ్య మొదలగు వాటిని రాజు ఎదుట చెరగా చెప్పగలిగితే ఆ ధనం పొందవచ్చు. చిన్నపిల్లవానికి చెందిన సొత్తును రాజు అతనికి సమావర్తన సంస్కారమగ వరకు లేదా అతని బాల్యావస్థ తీరు వరకు తన ఆధీనం నందు ఉంచుకోవాలి. సంరక్షకులు ఎవరూ లేని కాలం నందు పిల్లలు చిన్నవారైనప్పుడు స్త్రీల పోషణ బాధ్యత కూడా రాజు వహించాలి. పతివ్రతులైన స్త్రీలు వైధవ్యం పొందినను రోగగ్రస్తులైనను వారిని కూడా ఈ విధంగానే రక్షించాలి. అట్టి స్త్రీలు జీవించి ఉండగా వారి బంధువులు ఎవరైనా వాళ్ళు ధనాన్ని అపహరిస్తే రాజు వారిని చోరులను దండించినట్టు దండించాలి. చోరులు ప్రజల ధనాన్ని అపహరించినప్పుడు రాజు పోయినంత ధనం ప్రజకిచ్చి దాన్ని రక్షాధికారుల నుండి రాబట్టాలి. ధనం అపహరించబడకపోయినను అపహరించబడినట్లు చెప్పినా వారిని దండించి రాజ్యం నుండి బయటకు పంపివేయాలి. ధనం ఇంటిలోని వారే దొంగిలించినప్పుడు రాజు తన ధనం ఇయ్యవలసిన పని లేదు. రాజ్యం నందలి ఆపణం నుండి వచ్చిన వారి ఆదాయంలో 5వ వంతు పన్నుగా రాజు గ్రహించాలి. పరదేశం నుండి వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఎంత ఖర్చు నష్టమో అగునో దాన్ని ఖాతా పుస్తకం ద్వారా పరిశీలించి వస్తువుల మీద పన్ను ఎంత ఇస్తున్నారో చూసి ప్రతి వ్యాపారస్తుని మీద అతనికి నష్టం కలగకుండానట్లు పన్ను వేయాలి. రాజు ఆదాయంలోనే 20వ వంతు మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా అధికారి అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే అతన్ని దండించాలి. స్త్రీల నుండి, సన్యాసుల నుండి నావ దాటించుటకు కేవు తీసుకొనకూడదు. నావికని పొరపాటు చేత ఏ వస్తువైనా నష్టమైతే ఆ నష్టం నావికుడి నుండి వసూలు చేయాలి. సూకధాన్యంలో 6వ వంతు, సింబి ధాన్యంలో 8వ వంతు పన్నుగా తీసుకోవాలి. అడవిలో పండు ఫలమూలాదులపై కూడా దేశ కాలానుసారంగా పన్ను గ్రహించాలి. పశువులలో 5వ భాగం, బంగారంలో 6వ భాగం తీసుకోవాలి. గంధము, ఔషధులు, రసము, పుష్పములు, ఫలములు, మూలములు, పత్రములు, శాకములు, తృణము, వెదురు, చర్మం మొదలగు బుట్టలు, శిలాపాత్రలు, మధువు, మాంసము, నెయ్యి వీటిపై కూడా ఆదాయంలో 6వ వంతు మాత్రమే వసూలు చేయాలి. బ్రాహ్మణుల నుండి ప్రియవస్తువేది లేదా పన్ను తీసుకొనకూడదు. శ్రోత్రియులైన బ్రాహ్మణులు ఏ రాజరాజ్యంలో ఆకలితో బాధపడుచుందరో ఆ రాజ్యము రోగములు, కరువు, దోపిడీ దొంగలు వీటిచే పీడించబడను. అందువల్ల బ్రాహ్మణుల విద్యా సదాచారాదులను తెలుసుకొని వారికి అనుకూలముగా జీవికను ఏర్పాటు చేయాలి. తండ్రి తన కుమారుని పాలించినట్లు రాజు సదాచారవంతులను, విద్వాంసులను అగు బ్రాహ్మణులను పాలించాలి. రాజుచే రక్షించబడి బ్రాహ్మణుడు ఆచరించు స్వధర్మానుష్ఠానం చే రాజు యొక్క ఆయుర్దాయం పెరుగును. రాష్ట్రము, కోసము కూడా వృద్ధి పొందును. శిల్పకారులు వేతనం తీసుకొనకుండా భోజనం మాత్రం చేసి మాసం నందు ఒకరోజు రాజు పనులు చేయాలి. రాజ్యంలో నివసిస్తూ శరీర పరిశ్రమచే జీవించే ఇతరులు కూడా ఈ విధంగానే మాసం నందు ఒకరోజు రాజకార్యాలు చెయ్యాలి. ఓం శాంతి శాంతి శాంతి.